వర్ధిల్లాలి వర్ధిల్లాలి కలాం గారి ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి కలాం గారి ఆశయాలు వర్ధిల్లాలి. ఈరోజు మన భారతదేశ మాజీ రాష్ట్రపతి 11వ రాష్ట్రపతి అయినటువంటి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి. భారతదేశం ఎంతో గర్వించదగ్గ గొప్ప రాష్ట్రపతి. దాంతో పాటు ఆయన ఒక మిసైల్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందాడు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో భారతదేశంకి మిసైల్ ని తయారు చేసిన గొప్ప వ్యక్తి మన. దాంతో పాటు ఆయన గొప్ప శాస్త్రవేత్త కూడా. భారతదేశానికి ఎంతో గర్వకారణము. ఇలాంటి ముద్దు బిడ్డ భారతదేశంలో జన్మించడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అదే విధంగా మనకు మన మానుకోట పట్టణంలో ఇంతవరకు అబ్దుల్ కలాం గారిది స్టాచ్యూ అనేది పెట్టించలేదు. ఆ స్టాచ్యూ కోసం గవర్నమెంట్ మేము కోరుతున్నాము. అబ్దుల్ కలాం గారి యొక్క స్టాచ్యూని ఇది మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెట్టించాలని. అది ఎంతో గర్వకారణం మన మానుకోట జిల్లాకి స్టాచ్యూని మొత్తం. దాంతో పాటు మన భారతదేశంలో కూడా అన్ని చోట్ల కూడా అబ్దుల్ కలాం గారి స్టాచ్యూస్ పెట్టించి చిన్నపిల్లలందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ స్టాచ్యూస్ చూస్తూ స్కూల్కి వెళ్తున్న పిల్లవాళ్ళు చూసి ఆయనను చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలి. ఒకటి చిన్న విషయం చెప్తాను మీకు. అబ్దుల్ కలాం గారు చిన్నపిల్లలకి ఒక రోజు రాష్ట్రపతిగా ఉన్న టైంలో ఒక స్పీచ్ ఇవ్వడానికని వెళ్లారు. ఆ పిల్లవాడు అడిగారు, సార్ మీకు ఇంత నాలెడ్జ్ ఉందిగా, ఈ నాలెడ్జ్ మీరు ఎట్లా గెయిన్ చేశారు అని చెప్పేసి అంటే, నేను ఒక మంత్రం చెప్తాను బాబు, నాతో పాటు ఆ మంత్రాన్ని చెప్పు అన్నారు. సరే సార్ అని అన్నారు ఆ బాబు. అయితే సార్ ఏం చెప్పారంటే అబ్దుల్ కలాం గారు, రీడ్ 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 అంటిల్ యూ గెట్. అంటే అంటే నీకు దాని గురించి రాదు అనే ఆలోచనలో ఉండకూడదు. ఎప్పటికీ దాన్ని నువ్వు చదువుతూ ఉండు. డెఫినెట్ గా దాన్ని నువ్వు గెయిన్ చేస్తావు, అంటే అంతిమ స్థాయిలో ఉంటావు అనే ఒక గొప్ప సందేశాన్ని పిల్లవాడికి అందించారు. పిల్లలు కూడా ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మన మానుకోట పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆయన ఒక చిత్రపటాన్ని ఏర్పరిచి నివాళులు అర్పిస్తున్నాము నేతాజీ సేవా సమితిలో. దాంతోపాటు యువత మీరు ముందుకు రండి, మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. అబ్దుల్ కలాం గారి ఆశయాలను మనము నెరవేర్చాలి. జై హింద్.